Lights, camera, rolling, music. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ మీద కె రాఘవేంద్రరావు గారి సమర్పణలో ప్రసాద్ దేవినేని సోపు యార్లగడ్డల నిర్మాతలుగా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో యంగ్ హీరో రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజు లాంటి ఉద్దండులైన నటీనటులతో పాటు ఉద్దండులైన సాంకేతిక నిపుణులు అందరూ కలిసి ఈ రోజు మనకు అందించిన అద్భుత చిత్రం బాహుబలి. మహేష్మతి ద బిగినింగ్. బాహుబలి ది బిగినింగ్ కథ చెప్పాలి అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డని కాపాడుతుంది ఒక తల్లి. అలా కాపాడబడిన బిడ్డని తన ప్రాణం పెట్టి పెంచుకుంటుంది మరో తల్లి. ఓ జలపాతం దిగువలో ఉన్నటువంటి ఒక గూడుల్లో ఆ కుర్రాడు పెరుగుతాడు. ఆ కుర్రాడి పేరు శివుడు. అతను చిన్నప్పటి నుంచి ఆ జలపాతం ఏ కొండ నుంచి వస్తుందో ఆ కొండపైన ఏముందో తెలుసుకోవాలని ఆ కొండ ఎక్కాలని ప్రయత్నం చేస్తుంటాడు, విఫలమవుతూ ఉంటాడు. అతనికి యుక్త వయసు వచ్చిన తర్వాత తన ఊహాసుందర స్ఫూర్తితో ఆ కొండ ఎక్కుతాడు. ఎక్కి తన ఊహాసుందరిని కలుసుకుంటాడు. అయితే బల్లాల దేవుడు రాజుగా ఉన్నటువంటి మాహిష్మతి రాజ్యంలో దేవసేన అనే ఒక బందీని విడిపించడం కోసం తన ఊహాసుందరి ప్రయత్నిస్తుందని తెలుసుకుని తన బాధ్యతగా తన నెత్తిని వేసుకుని మాహిష్మతి రాజ్యానికి వెళ్ళి దేవసేన విడిపించుకొచ్చే క్రమంలో మాహిష్మతి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ దేవుడిగా భావించే రాజు అమరేంద్ర బాహుబలి తన తండ్రి అని తెలుసుకుంటాడు శివుడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. కథాకథనాల విషయంలో పెద్దగా పిచ్చేకత లేకపోయినా అసలు కథ రెండో భాగంలో ఉందని మాత్రం ఈ కథ చెప్పిందిరా. ఏది అవైనా ఈ సినిమా విజువల్గా అద్భుతం. ఈ సినిమా కేవలం మన దక్షిణాది ప్రేక్షకులుగా కాదు, మొత్తం భారతీయ సినీ ప్రేక్షకులందరినీ కూడా సంబరమాశ్చర్యాల్లో ముంచి అబ్బురుపరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కరెక్ట్గా చెప్పు. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి. ఇటు శివుడు పాత్రలోను అటు అమరేంద్ర బాహుబలి పాత్రలోను వేరియేషన్ చూపిస్తూ మరోసారి నటనలో తన సత్తా ఏంటో చూపించారు. బాగా చెప్పు. ఆ తర్వాత మన రానా దగ్గబట్టి ఒక పక్క హీరోగా చేస్తూ మరో పక్క విలనగా చేయడం అంటే కొంచెం సాహసమే. కానీ ఆ సాహసమే చేసి ఉండకపోతే ఈ బల్లాల దేవుడు పాత్ర ఇచ్చే ఉండేవాడు కదా. ఒక్క ముక్కలో చెప్పాలంటే బల్లాల దేవుడు పాత్రలో ఒదిగిపోయారు. బాగా చెప్పు. తర్వాత మన అనుష్క. ఈ మొదటి భాగంలో ఈవిడ పాత్ర పరిధి చిన్నదైనా పెర్ఫార్మెన్స్ లో మాత్రం ఆవిడ వారు చూపించారా. తర్వాత మన తమన్నా. ఈవిడ పెర్ఫార్మెన్స్ చూపించి నన్ను అడగగానే గ్లామర్ మాత్రం అదిరిపోయింది. మరి మన రమ్యకృష్ణ గారు అది పెర్ఫార్మెన్స్ శివగామి పాత్రలో వెండితెర అదిరిపోయింది. బాగా చెప్పు. తర్వాత మన సీనియర్ నటులు నాజర్ గారు విభిన్నమైన పాత్ర కోసం ప్రాణం పోసేశారా కదా. తర్వాత మన సత్యరాజ్ గారు అది నిలువెత్తు పెర్ఫార్మెన్స్. రే ఇక మిగతా పాత్రల్లో మన అడివిశేషు, మన సుదీప్, అలాగే మన రోహిణి, తర్వాత తనికెళ్ళ భరణి, వీళ్ళందరూ చాలా మంది. వీళ్ళందరి మాట ఎలా ఉన్నా కాళికేయుల నాయకుడు పాత్రలో మన ప్రభాకర్ రాథోడ్ గెటప్ అదిరిపోయింది. పెర్ఫార్మెన్స్ చించేశారు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ముందుగా చెప్పుకోవాల్సింది మన విజయేంద్ర ప్రసాద్ గారు అందించిన కథ. రాజమౌళి గారికి ఎప్పుడు ఈయనే కథ అందిస్తారు. మన విజయ్ అండ్ అజయ్ అందించిన మాటలు పర్లేదు. మన సెంథిల్ కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం. బాగా చెప్పు. తర్వాత మన కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం కత్తిరేసి ఉండాల్సింది. అరే మన ఎంఎం కీరవాణి గారు అందించిన మ్యూజిక్. పాటలు కనక తగ్గట్టుగా ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాని శిఖరం ఎక్కించింది. బాగా చెప్పు. ఆ తర్వాత ఇంకా మిగతా టెక్నీషియన్స్ అంటే ఆర్ట్ అందించిన సాబు సీరియల్, తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ అందించిన శ్రీనివాస్ మోహన్ అండ్ టీమ్, తర్వాత ఫైట్స్ మన పీటర్ హైన్స్. వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా అభినందించాలరా కదా. వాళ్ళ కష్టం నిజంగా వాళ్ళ కనిపిస్తా ఉంది స్క్రీన్ మీద. ఆ తర్వాత నిర్మాతలు సోపు యార్లగడ్డ అండ్ ప్రసాద్ దేవినేని. ఇలా గుండె ధైర్యానికి మెచ్చుకోవాలరా. గట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఏ సినిమా తీసినా అలాగే ఉంటారా. ఇంకా ఫైనల్ గా కెప్టెన్, దర్శక దిగ్గజం, స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎస్ఎస్ రాజమౌళి. ఇది తెలుగు దర్శకుడు సత్తా. అవును. తెలుగు సినిమా స్థాయిని పెంచి ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి గారు అభినందనీయుడు. బాగా చెప్పాడు.
ఒక తెలుగు సినిమా కోసం భారతదేశం మొత్తం ఎదురు చూసింది. సుమారు 200 కోట్ల భారీ వ్యయంతో ఒక తెలుగు దర్శకుడి కన్నా కళను చూడడానికి భారతీయ చిత్ర పరిశ్రమ, భారతీయ ప్రేక్షకులు ఎదురు చూశారు. ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ సినిమా విజయాన్ని కాంక్షించారు. ప్రజ్ఞావంతులైన సాంకేతిక నిపుణుల్ని, సత్తా ఉన్న నటీనటులందరినీ క్లబ్ చేసుకుని దర్శక ధీరుడు రాజమౌళి తన బాహుబలి మొదటి భాగంతో ఈరోజు మన ముందుకు వచ్చారు. కథాకథనాల విషయంలో ప్రేక్షకుల అంచనాలు పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినా ప్రేక్షకుల అంచనాలకు మించిన విజువల్ ట్రీట్ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుడికి ఆ విజువల్ ట్రీట్ సరికొత్త అనుభూతిని కలిగించింది. మరింత గొప్ప అనుభూతిని కలిగించిన చిత్రరాజ్యం మన బాహుబలి ది బిగినింగ్ని మనకు అందించిన దర్శకుడు మన ఎస్ఎస్ రాజమౌళిని మనం ప్రత్యేకంగా అభినందిద్దాం. ఆయనకి సహకరించిన నిర్మాతల్ని, సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అభినందిద్దాం. మరి నెక్స్ట్ వీక్ ఏ సినిమా విడుదలవుతుందో అది చూసి వచ్చి ఆ వివరాలు చెప్తాను. అప్పుడు దాకా తెలుగు వారందరూ గర్వపడే చిత్రం, తెలుగు వారందరూ తలెత్తుకుని చూసే చిత్రం ఈ బాహుబలిని మీరు చూసి ఆనందిస్తూ ఉండండి. ఉంటానండి, మీ అరబాబు.